హాయ్ హలో ఆల్. ఈరోజు హనీ ఆల్మండ్ కేక్ అండి. బట్ దీని ఫిల్లింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కస్టమర్ చెప్పిన వాటిని బేస్ చేసుకొని చేశాను. లోపల ఫిల్లింగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, కంప్లీట్ ఆల్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసేసాను, ఆ పేస్ట్ చేశాను అనమాట. కొంచెం ప్రాసెస్ డిఫరెన్స్. మా నార్మల్ హనీ ఆల్మండ్ కేక్లో హనీ అండ్ బాదం పప్పు మాత్రమే యూస్ చేస్తారు. బట్ ఇది లోపల వచ్చేసి కంప్లీట్ ఆల్ డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసాను. బేస్ కూడా గోధుమ పిండితో అనమాట చేసింది, మైదా కాదు. హెల్దీ కేక్ అండి. బయట బేకరీస్లో మీకు ఇలా అయితే దొరకదు, ఓన్లీ హోమ్ మేడ్ మాత్రమే ఇలా అవుతుంది మీకు నచ్చినట్లుగా హెల్దీగా. అలా దీనికోసం విప్పింగ్ క్రీమ్లో డ్రై ఫ్రూట్ పౌడర్, హనీ అండ్ మిల్క్ మేడ్ కలిపి ఇలా డ్రై ఫ్రూట్ పేస్ట్ లాగా చేశాను. ఆ తర్వాత నార్మల్గా విప్పింగ్ క్రీమ్ కొంచెం తీసుకొని బోర్డ్కి అప్లై చేసి లేయర్స్ వేసేసి షుగర్ సిరప్తో సోప్ వేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్ పేస్ట్ అండ్ పైన టాపింగ్స్ కూడా వేసాను. కొంచెం డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు అండ్ అలాగే పౌడర్, కొంచెం చాకో చిప్స్ అండ్ హనీ యాడ్ చేశాను. 2 లేయర్స్ కూడా అదే విధంగా చేశాను. ఆ పైన అప్పర్ లేయర్, ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా డ్రై ఫ్రూట్ పేస్ట్తో మొత్తం క్రమ్ కోట్ చేసేసి కొంచెం సేపు సెట్ అయిన తర్వాత విప్పింగ్ క్రీమ్తో కంప్లీట్ చేసేసానండి కేక్. ఆ తర్వాత డెకరేషన్ చేశాను. ఆ పైన హనీ వేసేసాను. చుట్టూ వచ్చేసి బాదంతో గార్నిష్ చేశాను. పైన చాక్లెట్ తో అలా డెకరేషన్ చేశాను. ఇలాంటివి మీకు బేకరీలో అయితే ఖచ్చితంగా ఉండవు అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా మనం వాడమండి. మీకు నచ్చినట్లయితే విజయవాడ సరౌండింగ్స్లో ఆర్డర్ చేయండి.